హలో పిల్లలు, మనం ఇప్పుడు ఆల్ఫాబెట్ ఏ బిగ్ సైజ్లో డ్రా చేసుకుందాము. తర్వాత ఇన్సైడ్ ఉండే లైన్ని కొంచెం కర్వ్డ్ లైన్తో డ్రా చేద్దాం. తర్వాత దాని కిందనే కొంచెం కిందగా ఇంకొక కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాం. తర్వాత ఈ ఏ ఉన్న 2 లైన్స్కి చివరన మళ్ళీ ఒక కర్వ్డ్ లైన్తో డ్రా చేయండి. ఇప్పుడు బిందీ షేప్లోని డాట్స్ పెట్టండి స్కెచ్ పెన్ తోటి. చూసారా ఏ పిక్చర్ వస్తుంది, మీకు ఐడియా వచ్చిందా? వాటర్ మిలన్. ఈ బిందీ షేప్లోని డాట్స్ పెట్టడం అయిపోయిన తర్వాత రెడ్ కలర్ క్రేయాన్ తోటి పైన ఉన్నదాన్ని రెడ్ కలర్ క్రేయాన్తో ఫిల్ చేసేసేయండి. ప్యాచెస్ లేకుండా, కలర్ బయటికి రాకుండా నీట్గా ఫిల్ చేసేసేయండి. చాలా ఈజీగా వాటర్ మిలన్ డ్రా చేయడం వచ్చింది కదా ఆల్ఫాబెట్ ఏతో. ఇంకా మరిన్ని పిక్చర్స్ నేర్చుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీరు నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ ఇంకా చాలా ఆల్ఫాబెట్స్ తోటి, నెంబర్స్ తోటి నేను ఇంకా చాలా పిక్చర్స్ నేర్పిస్తాను. అది చూసి మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చును. రెడ్ కలర్ వేయడం అయిపోతుంది కదా, కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. ఇది అయిపోయిన తర్వాత మీరు గ్రీన్ కలర్ క్రేయాన్ తీసుకోండి. గ్రీన్ కలర్ క్రేయాన్తో కింద పార్ట్ గ్రీన్ కలర్ క్రేయాన్తో ఫిల్ చేసేసేయండి. కలర్ బయటికి రాకుండా, ప్యాచెస్ లేకుండా కలర్ ఫిల్ చేయండి. మధ్యలోని మాత్రం వైట్ గ్యాప్ వదిలేసేయండి, పేపర్ వైట్. దానికి మీరు కలర్ వేయనవసరం లేదు. కింద మాత్రం గ్రీన్ కలర్ కంప్లీట్గా ఫిల్ చేసేసేయండి. చూసారు కదా, చాలా ఈజీగా వాటర్ మిలన్ వచ్చేసింది. మీ అందరికీ వాటర్ మిలన్ అంటే ఇష్టమేనా? మనము లాస్ట్ వీడియోలోని ఆల్ఫాబెట్ ఏ తోటి ఐస్ క్రీమ్ నేర్చుకున్నాం కదా. ఐస్ క్రీమ్ మీరు అందరూ ప్రాక్టీస్ చేశారా? ఐస్ క్రీమ్ ఈజీగా, చాలా ఈజీగా ఏ తోటి వేసుకున్నాం కదా. అలాగనే ఇంకా చాలా పిక్చర్స్ చేద్దాము. మీరందరూ ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. కామెంట్స్లోని నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను.